అమ్మా నేను చూసుకుంటానులే మా అన్ని. కెమెరా కూడా పొదల మధ్యలో పెడతానులే. కెమెరాకి ఆకులు అడ్డం రాకుండా నేను చూసుకుంటానులే. లేదు 11:30కి రమ్మని చెప్పిన, డబ్బులు కూడా అడ్వాన్స్ ఇచ్చేసిన. వాళ్ళు వచ్చేస్తారులేమ్మా, నువ్వేం టెన్షన్ పడద్దు. కళ్యాణ మండపం కరెక్ట్గా ముహూర్తం టైంకి నేను పెట్టుకుంటానులే ఫోన్లో మ్యూజిక్, అదే భజంత్రీలు. సరే నేను చూసుకుంటానమ్మా, ఉంటాను. నువ్వు టెన్షన్ పడద్దులే, నేను రేపు ఫోన్ చేస్తా. ఉంటా నా 14వ తారీఖు నా పెళ్ళినా, నువ్వు దన్నాగాడు తప్పకుండా రాకూడదు. అదేంట్రా, ఎవరైనా పెళ్లికి రమ్మని కార్డిస్తారు, నువ్వు పెళ్లికి రావద్దని కార్డిస్తున్నావు ఏంటి? ఊరుకోనా, నా పెళ్ళికి మా అమ్మ మా నాన్నే రావడంలే, నువ్వు వచ్చి ఏం బీక్తావు? మీ అమ్మ నాన్న రావట్లేదా? అసలు ఏం జరుగుతుందిరా? నీకు తెలుసు కదా నా, నేను డాలీ 3 ఏళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నాము. ఈ 3 ఏళ్ళలో దాదాపుగా 15 లక్షలు ఖర్చు పెట్టింటా అన్నా. అమ్మా, ఎప్పుడు పెళ్లి టాపిక్ ఎత్తినా సరే మా నాయన ఒప్పుకోలేదు, మా ఆయన ఒప్పుకోలేదు అని ఏందేందో రీజన్ చెప్తాంది. నాకెందుకో డౌట్ కొడుతుంది నా హ్యాండ్ ఇస్తుందేమో అని. అందుకే ఫిబ్రవరి 14న కరెక్ట్ 11:30 పార్క్ రమ్మని చెప్పిన. అదే టైంకి బజరంగ దళాలను రమ్మని చెప్పిన. మేము కలిసే టైంకి వాళ్ళకి మేము దొరికిపోతాం, వాళ్ళు మా పెళ్లి చేసేస్తారు. ఆ దేవుడి దేవాల మా పెళ్లి జరిగిందనుకో, పెళ్ళైన మరుసటి రోజే మీకు గ్రాండ్గా పార్టీ ఇస్తాను. సరేనా నా? దయచేసి మీరు మాత్రం రావద్దన్నా, మర్చిపోద్దండి. ఈ మధ్య పెళ్లిలా కూడా చేసుకుంటున్నారా? పెళ్లికి ముందే మొత్తం దానికి ఖర్చు పెట్టేస్తే పెళ్లికి ఏముంటుంది వాడి దగ్గర? రావు కూడా ఇంటర్డ్ అవుతున్నాడు. రాఘవగాడే పెళ్లి చేసుకుంటున్నాడు ఒక అమ్మాయిని ప్రేమించి. నాకెప్పుడు ఇద్దో పెళ్లి. బంటి బంటి, ఏంటి నీకు మా అక్కకేమైనా బ్రేకప్ అయిందా? బ్రేకప్ అంటే బ్రేకప్ ఏం కాదులే గాని, మొన్న చిన్న గొడవ అయింది అంతే. ఓ మరి ఇంకా ప్యాచప్ అవరా? ఎందుకవో, తొందరలో వ్యాలంటైన్ రోజు కదా, ఆ రోజు మా వాళ్ళకి ప్లాన్ చేయలే. అబ్బో, ఏం ప్లాన్ చేసావు? ఏముంది, ఆ రోజు శుక్రవారం కదా, పొద్దున్నే మీ అక్కని తలస్నానం చేసి రమ్మంటాను. వచ్చిన తర్వాత మీ ఇద్దరం కలిసి అమ్మార్ గుడికి వెళ్ళి కుంకుమార్జున పూజ చేయించుకొని అట్నుంచి అటు మధ్యాహ్నం లంచ్కి మంచి ఉడిపి హోటల్కి వెళ్ళి ఒక ప్యూర్ వెజ్ భోజనం చేసి అలా సరదా కోసం తిరిగేసి సాయంత్రం ఎక్కడింటో దింపేస్తాను. వ్యాలంటైన్స్ డే అంటే ఇంతేనా? మరి ఇంకేం కావాలి? బయటికి తీసుకొచ్చాము, కలిసాము, గుడికి వెళ్ళాము, భోజనం చేసాము, దింపాము, ఎంత టైం స్పెండ్ చేసాం. వ్యాలంటైన్స్ డే అంటే ఒక వీక్ ఉంటది. మరి ఇంకేముంటది? ఫస్ట్ డే రోజ్ ఇవ్వాలి, ప్రపోజ్ చేయాలి, తర్వాత చాక్లెట్ డే, మంచిగా ఇద్దరు ఒక చాక్లెట్ ని షేర్ చేసుకోవాలి, తర్వాత టెడ్డీ డే, నువ్వు ఒక మంచి టెడ్డీ బేర్ ని గిఫ్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత ప్రామిస్ డే, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని ప్రామిస్ చేయాలి, ఆ తర్వాత హగ్ డే, కిస్ డే, తర్వాత వ్యాలంటైన్స్ డే. ఇది వ్యాలంటైన్స్ వీక్ అంటే. ఏంటి ఎంత ఉంటదా? నీకు బ్రేకప్ అవడంలో తప్పే లేదు. ఛీ, యావరేజ్ నీళ్ళకి ఎంత చేయాలంటే టాప్ క్లాస్ అమ్మాయి లవర్ల పరిస్థితి ఏంటో. అరే, ఒక గంట రూమ్ కావాలరా. ఏ టైంకి? మీరు ఎప్పుడు బయటకెళ్ళి తప్పుడేరా, పర్లేదు. 5,000 ఆల్రెడీ రూమ్ రెంట్ పే చేసా కదరా మొన్నే. రూమ్ రెంట్ కాదురా, ఈరోజు ఒక్కరోజే గంటకి 5,000. దేనికిరా? దేనికేట్రా, మనలందరికీ బయట ఓయోలు పార్కులకు వెళ్తుంటే బజరంగ దాగాలు అటాక్ చేసేస్తున్నారంట. అందుకే మన రూమ్ 5 స్టార్ హోటల్ చేసేస్తా, కపుల్స్ కి అర్పించేసా. అంటే రూమ్మేట్ ని కదా, కొంచెం కన్సెషన్ లేదారా? బామర్ది ప్యాకెటే. అరే బయట పోయి 2,000 రా, కానీ ఆ 2,000 కూడా వేస్ట్ చేయడం దగ్గర మన రూమ్ వాడుకుందాం అనుకున్నాను రా. ఎల్రా, సాయంత్రం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కలుస్తాను. ఫ్రీగా సీడీ కూడా ఇస్తున్నారంట, దాన్ని ఫోటో తీసి మీ అమ్మ నాన్నకి పంపిస్తాను.